పుల్లెట్టు కూడా ఉంటాడు. ఇటురా నీకు ఏం పని పాటలేదటి, అలా పోతున్నట్టు ఇంటికాడ పని లేవు, నువ్వు ఆత్మాలు చర్చి దగ్గర దిగుతావు, అక్కడ పనులే చేస్తావు. అబ్స్ట్రక్షన్, అడ్డు. ఈ జక్కయ్య కూడా దేవుని చూడకుండా అడ్డుంది. ఎవరు అడ్డున్నారంటే మొదటిగా తన శరీరమే అడ్డుగా ఉంది, రెండవది జనులు అడ్డంగా ఉన్నారండి. చెప్తున్నాను, దేవుడు పని చేసేటప్పుడు కానీ, దేవుడు కార్యాలు చేసేటప్పుడు కానీ, దేవుని స్తుతించడానికి వచ్చేటప్పుడు కానీ, దేవుడికి పరిచర్య చేయడానికి వచ్చేటప్పుడు కానీ, దేవుని మందిరం శుభ్రం చేయడానికి వచ్చేటప్పుడు కానీ, టెంటలు వేయడానికి, భోజనాలు వండడానికి ఎవడైనా మధ్యలో వచ్చి ఒరే వద్దురా ఆగిపోదాంరా, ఒరే ఆగిపోరా, ఇదిగో మనమందరం ఒక్క మాట మీద ఉందాంరా అని నిన్ను ఎవడైనా ఆప్ చేస్తే జక్కయ్య కన్నా నీచమైన బతుకునేది చెప్తున్నాను. ఎందుకంటే జక్కయ్య జనం అడ్డు వచ్చినా సరే, జనం చూడకుండా ఆప్ చేసినా సరే ఆగలేదు. ఆ దమ్ము, ఆ విశ్వాసం ఎవరిలో ఉంది? జక్కయ్యలో ఉంది. దట్స్ ద స్పిరిట్. స్టాండ్ తీసుకున్నాడు. ఏ స్టాండ్ తెలుసా? కమిట్మెంట్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా? స్ట్రాంగ్ కమిట్మెంట్. నేను ఎట్లాగన్నా దేవుణ్ణి చూడాలి, చచ్చినా సరే చూడాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ స్టాండ్ తీసుకున్నాడు. ఆ స్టాండ్ వల్ల జనం ఆప్ చేసినా ఆగలేదు. నువ్వు స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకో. ఎలాంటి కమిట్మెంట్ తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే కమిట్మెంట్ తీసుకో. అలా కమిట్మెంట్ తీసుకున్నావు అనుకో, పుల్లలెట్టేవాడు నిన్ను ఆప్ చేయలేడు. దేవుడి సేవ చేయకుండా, దేవుని పరిచర్య చేయకుండా నీ స్నేహితుడో, నీ ఇంటి పేరోడో, నీ బంధువో, నీ ఇరుగు పొరుగో, నీ పక్కింటోడో ఆపలేడు నిన్ను. ఎందుకంటే యూ హ్యావ్ స్ట్రాంగ్ కమిట్మెంట్. ద కమిట్మెంట్ విల్ బి బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఉన్న కమిట్మెంట్, స్ట్రాంగ్ కమిట్మెంట్.